హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, మీరైతే కామెంట్ చేయండి. మనం కూడా కొంతమందిని పబ్లిక్ అడిగి తెలుసుకుందాం, వెళ్ళి అందరూ ఏమనుకుంటున్నారో చూద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మనతో పాటు కాంగ్రెస్ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది మొత్తం 6 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన బాగుందా, పేదలు ఏమనుకుంటున్నారని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే. సార్, ఇది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన 6 నెలల నుంచి ఆయన పరిపాలన ఎట్లుంది, బాగుంది అనుకుంటున్నారా? పరిపాలన అంటే ఫస్ట్ అయితే మనకు బస్ ఇచ్చినాం, అది మహిళలేమో ఫ్రీగా వస్తున్నారు, అది ఒక మంచి ఫెసిలిటీ. ఇంకోటి ప్రజా దర్బార్ అని సీఎం గారు పెట్టారు, దాని కూడా కొంచెం అందరు అవకాశం తీసుకుంటున్నారు. దాని ప్రకారం మన ప్రభుత్వం మంచి నడిచింది. ఒకవేళ ఇప్పుడు చేద్దామంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చేసింది, దీని తర్వాత ఇప్పుడు ఫోర్త్ కి ఏమో రిజల్ట్ వస్తాయి, దాని తర్వాత మళ్ళీ మొత్తం పనులు అవుతుంది, 10 పనులు అవుతుంది. రైతు రుణమాఫీ కూడా మొన్న చెప్పారు కదా సీఎం గారు, ఏమని నేను ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ చేసి చూస్తాను చెప్పాను కదా, దాని ప్రకారం చేస్తారు. అన్ని మినిస్టర్లు సీఎం గారు అందరూ కష్టగతిగా పని చేస్తున్నారు. మా కార్యకర్తలు మంచిగా చూసుకుంటారు. నేను అంబర్పేట కాన్స్టిట్యూన్సీ వస్తాను, నేను బి బ్లాక్ కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు, నేను మా హనుమంతన. అయితే మనం మంచిగా తీసుకోబోతున్నాం అనమాట ప్రభుత్వం. ఇంకోటి ప్రజలు ఏం చూసుకోవాలంటే, ఇప్పుడు మనకు 10 సంవత్సరంలో తెలంగాణలో మనం సోనమ్మ తెలంగాణ ఇచ్చింది, మీరు తీసుకురాలి. కానీ ప్రజలు ఇప్పుడు 10 సంవత్సరంలో మనకు వచ్చింది తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనకు పోయే ప్రభుత్వంలో లాస్ట్ సీఎం గారు కేసీఆర్, మాజీ సీఎం గారు మనకు 7 లక్షల 100 కోట్లు పెట్టినాడు. దాని ప్రకారం మనం ముందు వెళ్తూ ఉంటాం. 5 గ్యారంటీ కన్ఫర్మ్ అయింది. ఇంకో గ్యారంటీ ఈ నెల 15 వరకు లోపల 5 గ్యారంటీలు ఇచ్చారా? 5 గ్యారంటీ ఇచ్చారు కదా. ఏమేమి ఇచ్చారు 5 గ్యారంటీ? 5 గ్యారంటీ ఫస్ట్ ఏమో బస్సు ఇచ్చాడు మహిళలకు, మళ్ళా 10 లక్షలు అది ఆరోగ్యశ్రీ, తర్వాత ఏమో కరెంట్ విషయం సగం మందికి వచ్చారు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా అన్ని వస్తాయి అన్నమాట. దాని ప్రకారం ఇంకోటి ఏమో గ్యాస్ కూడా కొంచెం తగ్గింది, కానీ కొంచెం ఎక్కువ ఇంకా వస్తలేదు, ఎందుకంటే మన మధ్యలో వస్తుంటుంది అన్నమాట. దీని ప్రకారం అయితే మన ప్రభుత్వం అయితే మంచిగా ఇంకా నడుస్తుంది అంటారు. నడుపిస్తాం అన్నా. ఓకే, అంటే రావట్లేదు అంటున్నారు కదా, అన్ని వస్తున్నారు సార్, రావట్లేదని చెప్పలేను. కానీ మళ్ళీ ఇప్పుడు కోడ్ వచ్చింది కదా, దీని తర్వాత మళ్ళీ ప్రభుత్వం కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జరుగుతుంది. ప్రజలైతే కూర్చున్నారు. అవును. ఓకే, ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయింది, ఇప్పుడు మహిళలు ఏం చేయాలో మహిళకు తెలుసు. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు సిటీలో అయితే ఒక సీట్ రాలేనా కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే రాలే, కానీ కూడా మా సిటీలో కూడా మహిళలకు ఇస్తున్నాం కదా. దాని ప్రకారం ఇప్పుడు చూద్దాం ఎట్లా అవుతుందో మళ్ళీ పబ్లిక్ది ఇంకా చెప్పు. ఓకే, ఇంకా అంతే. ఉద్యోగాలకి జీతాలు అయితే ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి బంగారు తెలంగాణ అని చెప్పేసి 10 సంవత్సరాలు అయిపోయింది, దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? 10 సంవత్సరాల నుంచి తెలంగాణ అనిపిస్తుంది, బంగారు తెలంగాణ తెచ్చుకున్నారు కదా, మొత్తం అంతా బాగానే ఉందా? ఇప్పుడు ప్రస్తుతం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు మాత్రము తెలంగాణ ప్రజలందరూ చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అయితే మహిళలు మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకోటి ఈ తీసుకున్న నిర్ణయం, బస్సు నిర్ణయం అయితే ప్రతి మహిళ కూడా సంతోషంగా ఈరోజు ఉద్యోగాలకు కానీ ఈరోజు వాళ్ళు మన రిలేషన్లో ఇక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా కూడా మహిళలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అయితే రెండో విషయం ఏంటంటే, ఉద్యోగుల పరంగా మాత్రము గత ప్రభుత్వాలు చాలా అన్యాయం చేసినాయి. గత ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానం పనిచేసిన ఉద్యోగులకు కానీ, కాంట్రాక్ట్ విధానం పనిచేసిన ఉద్యోగులకు కానీ, వేతనాల విషయంలో కానీ, రెగ్యులరేషన్ విషయంలో కానీ ఎటువంటి కూడా న్యాయం చేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాలు, ఈ స్కీమ్లు తీసుకుంటారు కదా, ఆ స్కీమ్లలో ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేసిన ఉద్యోగులందరూ ఇవాళ వేతనాలు లేక వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నారు, ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి ఆ తీసుకున్న నిర్ణయాలలో ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఆ స్కీమ్లలో యాడ్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ అసలు మనం ఉద్యోగం స్టార్ట్ అయ్యిందే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచే స్టార్ట్ అయింది. ఈ ఉద్యోగాలు లేకనే ఈ ఉద్యోగం స్టార్ట్ అయింది. కాబట్టి అందులో వాళ్ళు ముఖ్యమైన పాత్ర పోషించారు. కాబట్టి ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా వెనుకబడ్డ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఆ ఉద్యోగులకు ఖచ్చితంగా అది న్యాయం చేసి ఉద్యోగ పరంగా కానివ్వండి, లేకుంటే వేతనాల పరంగా కానీ చొరవ తీసుకొని ఈరోజు ఖచ్చితంగా రెగ్యులరేషన్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిండ్రు. ఈరోజు చేయలేదు, కానీ అందులో ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ మేము రెగ్యులరేషన్ చేస్తాము ఈరోజు అని చెప్పి. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోలేదు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఉద్యోగం చేసేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి మాట్లాడిండు. కానీ ఈ స్కీమ్లలో కూడా
ఈ యొక్క న్యాయం చేసే విధానంలో కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలి. ఆయన ఇది ఒక్కటి ఖచ్చితంగా దృష్టి సారించాలని మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరఫున నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్. ఎట్లుంది బంగారు తెలంగాణ అని చెప్పి దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది అంతా? చాలా మంచిగా ఉంది. ముందరి కంటే ఇప్పుడు చాలా బాగుంది. చాలా మంది ఖుషీలో ఉన్నారు. ఆ, ఎందుకంటే ఈ గవర్నమెంట్ చేసే పనులలో అందరి సహకారం, అందరి ఆశీర్వాదంతో ఈ గవర్నమెంట్ ముంగడు పోవాలని మేము ఆలోచిస్తున్నాం. బాగానే ఉంది, మొత్తం ఇబ్బంది ఏం లేదు. ఏమి ఇబ్బంది లేదు, అందరు ఖుషీలో ఉన్నారు. ఇంకా కొన్ని రేషన్ కార్డు అవి ఇవి పెండింగ్లు ఉన్నాయి, వీటి గురించి మాట్లాడుకుంటారు. అది కూడా సీఎం ఈ ఎలక్షన్ కూడా అయిపోయాక చేస్తాడని మా నమ్మకం. మీ పేరు? నా పేరు డిపి రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మీకు ఐడియా ఉందనుకుంటా. 1999లో న్యూయార్క్లో ఎస్టాబ్లిష్ చేసింది. తర్వాత 2006 ఇక్కడ కేసీఆర్ అంటే తెలంగాణ పేరు మీద కేసీఆర్కు పబ్లిసిటీ చేసింది. తెలంగాణ వచ్చింది కానీ మొత్తం నాశనం అయిందా? కేసీఆర్ పాలనలో 10 ఏళ్ళు. ఇప్పుడు అట్లీస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మంచి చేయాలి, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓకే, మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు బాగుందా మరి కాంగ్రెస్ 6 నెలలు అవుతుంది కదా వచ్చి? అవుతుంది, ఏదో చేస్తున్నారు వాళ్ళు వీళ్ళంటి మొత్తం. చూద్దాం, ఇంకొక 1 year చూసిన తర్వాత చెప్తాం. అంటే బస్సు ఒకటే ఫ్రీకి ఇచ్చారు, మిగతా అన్ని అమలు కాలేదంటున్నారు. అయితే వచ్చి 6 నెలలు కూడా కాలే కదా. తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ దే ఆర్ వాచింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, అన్ని అయితేనేయా? అన్ని అయితేనే ఉన్నాయి. ఇప్పుడు ఉచిత కరెంట్ కూడా అన్ని ఇళ్ళలో ఉచిత వస్తూనే ఉన్నాయి. అంత పెట్టుకొని అబద్ధాలు ఆడితే అట్ట కుదిరిద్దండి. తినుకుంటా కన్నతల్లి దగ్గర తినుకొని పెట్టలేదంటే అట్ట కుదిరిద్ది. పెడుతూనే ఉన్నారు కన్నతల్లి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కన్నతల్లి లాంటిది. జలమనిచ్చిన తల్లి అట్టను కాంగ్రెస్ అట్లా. ఏదో కొంతమంది ఏదో చెడుకుంటూ మాట్లాడతారు కానీ కాంగ్రెస్కి ఏందండి మంచిగా. నేను చూసిన అమ్మగారు ఇందిరాగాంధీ గారు ఉన్న కాడి నుంచి మంచిగానే చేస్తుంది, మంచిగానే అన్నీ అయ్యాల. 210 గజాలు ఇచ్చినా ఇళ్ల చోటు మంచిగుండే. అయ్యాలి జనాభా లేదు కదా, 210 గజాలు వచ్చింది. ఇవాళ 60 గజాలు కూడా లేదు. మడిసి మామూలు మానవుడికి ఇల్లే లేకుండా అయిపోయింది. అంత ఆ కాడికి తీసుకొచ్చారు. మరి ఏముందండి, అయ్యాల మంచిగా ఉంది. ఆరోగ్యాలు కూడా మంచిగా ఉన్నాయి మనుషులకి. ఇవాళ 60 ఏళ్ళు వచ్చినా చేతగాటాలు లేదు. ఇవాళ 60 ఏళ్ళు 90 అమ్మగారి టైంలో, ఇందిరాగాంధీ గారి టైంలో, సోనియా అప్పుడు తిరిగేది రాహుల్ గారి టైం. మరి ఇవాళ అంతా ఏంటంటే ఎక్కడిదక్కడ కలుషితం అయిపోయింది. అట్ట తెప్ప కొట్టుకొని మంచినీళ్ళు తాగేది. ఇవాళ వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాల్సి వచ్చింది. ఏం చేస్తాం మంచిగా. అయ్యాల పొజిషన్ బాగుంది. అయ్యాల వెంగళరావు గారి టైంలో కూడా మంచిగానే చేసిండు ఆయన కూడా. పివి నరసింహరావు గారి టైంలో కూడా మంచిగానే ఉంది. నేను చూసిన పివి నరసింహరావు గారిది కూడా మంచిగానే ఉంది. ఆయన కూడా మంచిగానే చేసిండు. ఆ దొరవారు కూడా. ఇప్పుడు ఈయన బట్టి గారు కూడా మంచిగానే చేస్తాడు. అప్పటి నుంచి నేను 76 నుంచి కొద్దిగా జ్ఞాపకం, అప్పటి నుంచి మంచిగానే చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచిగానే. ఈ కేసీఆర్ గారు కూడా వచ్చిండు కానీ మంచిగానే చేస్తాడు. కానీ కొన్ని ఉన్నాయిగా చేయనీయటల్లా ఆయన కూడా చేసేటోడే కాదంటల్లే. తెలంగాణ కోట్లాడి తెచ్చేయండి, ఆయన చేయనీయటలేదు పనులు. కానీ కేసీఆర్ కూడా మంచివాళ్ళు. కానీ ఇవాళ వెంగళరావు గారి టైంలో ఇవాళ ఖమ్మం జిల్లా బాగుపడదంటే సాంబశ్వర బియ్యం తింటారంటే అయాల జలం వెంగళరావు గారు చేయబట్టే, కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టే. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఈరోజు ఎలా అనిపిస్తుంది? మొత్తం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. మనము 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరానికి ఎంటర్ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎలా అనిపించింది 6 నెలలు కాంగ్రెస్ పాలన? ఎలా ఉంది? అంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా అనిపించింది? బాగుందా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లం అంటే ఎవరి గవర్నమెంట్ వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్ ఉంటుంది. సో గతంలో ఏంటంటే కొన్ని మంచి జరిగినాయి, కొంతమంది వల్ల కొన్ని మిస్టేక్స్ వల్ల మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయింది. సో దాని కోసమే ఇప్పుడు మన రాష్ట్ర ప్రజల మార్పు, అంటే ఆ కరెక్షన్స్ కోసమే ఈ యొక్క మార్పు జరిగింది. సో ఈ యొక్క కరెక్షన్స్ ఈ గవర్నమెంట్లో జరుగుతాయని మేము భావిస్తా ఉన్నాము. ఓకే, ఇంకా ఇదే హామీలు కానివ్వండి, లేకపోతే అన్నీ అమలు అవుతున్నాయా? అమలంటే ఇప్పుడు రాష్ట్రం ఫామ్ అయిన తర్వాతనే వెంటనే ఎలక్షన్స్ రావడం వల్ల కొంచెం అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొన్ని స్తంభించినాయి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ చేంజెస్ ఇన్ దిస్ కమింగ్ డేస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి మార్చారు, దానిపైన ఏమంటారు? అందరూ ఏమంటున్నారంటే పేర్లు మార్చిన తప్ప ఏం లేదంటున్నారు. మార్పు అంటే ఆల్రెడీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్ టైంలో కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి సో
ప్రజల నిర్ణయం మేరకి ఒక డిసిషన్ జరిగిందని భావిస్తా ఉన్నాం. కాకపోతే అంటే అందరూ ఆమోదయోగం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం టైంలో కూడా చాలా మంది ఏంటంటే టీజీ అనే రాయడం జరిగింది. కాకపోతే గత గవర్నమెంట్లో వాళ్ళ డిసిషన్ అనమాట అది. సో ఏంటంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ డిసిషన్, ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇంకో ఏదో మార్చినా కూడా సో అది వాళ్ళ ఓన్ గవర్నమెంట్. అంటే ముఖ్యంగా ఏంటంటే ఓవరాల్గా రాష్ట్ర ప్రజల నిర్ణయం మేరకు ఇలాంటి డిసిషన్ తీసుకుంటే బాగుంటుందని మేము కూడా భావిస్తా ఉన్నాం. ఓకే, తెలంగాణ లోగో విషయంలో ఏమంటారు? అంతకుముందు కాకతీయ శిలాతోరణము, చార్మినార్ ఉన్నది బాగుందా? న్యూగా తీసుకొచ్చారు అమరవీరులు పెట్టేసి న్యూగా దానిపైన సత్యమేవ జయతే అని చెప్పేసి 3 లైన్స్ సింబల్ వేశారు. బాగుందా? అది బాగుందా, ఇది బాగుందా అంటారా? అది గత గవర్నమెంట్ కూడా ఓకే, కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్ ఏమంటుందంటే దాంట్లో కొన్ని భిన్న అభిప్రాయాలు ఉండడం వల్ల సో ఇప్పుడు రానున్న రోజుల్లో అసెంబ్లీలో దాని మీద చర్చ చేసి ఏ విధంగా అయితే చేస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకుంటారని నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. సో మేము కూడా అదే భావిస్తూ ఉన్నాం అనమాట. ఎందుకంటే 10 మందిని సంపాదించి అందరి ఒపీనియన్తో ఒక ఎంబ్లం వస్తే అంటే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చి దాన్ని కూడా మార్చకుండా ఏదైనా కూడా ఈ అసెంబ్లీలో సమష్టి నిర్ణయం తీసుకొని దాని విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన తెలియజేయడం జరుగుతుంది. ఓకే.